ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క పాదాభివందనాలు. నేను ముఖ్యంగా ఈ మెడిటేషన్‌కి బాబా గుడిలో నాకు ఇక్కడ పరిచయం అయిందండి. నా పేరు పద్మజ. మాది సాయినగర్ కాలనీ, పెద్దంబర్పేట్. సాయిబాబా గుడిలో నాకు ఈ ధ్యానం పరిచయం జరిగింది. ముందుగా ఏమనుకున్నానంటే నాకు నిద్రలేమి అనేది కొద్దిగా ఉందన్నమాట. 12 దాటిన తర్వాత గానీ నాకు నిద్ర పట్టదు. ఒక 5, 6 గంటలే నిద్రపోతున్నాను కాబట్టి ఫ్యూచర్‌లో ఏమన్నా అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంటదేమో అని జెప్పేసి అనుకుంటుంటే, ఈ ధ్యానము ఒక గంట చేస్తే 3 గంటల నిద్రతోటి సమానం అని నేను పాంప్లెట్ చదవడం జరిగింది. దానివల్ల నేను రావాలని అనుకున్నా గూడా పిల్లల వల్ల సెట్ గాకుండా రాలేకపోయినాను. పెద్దంబర్పేటలో పిరమిడ్ స్టార్ట్ అయిపోయి, అది ఓపెనింగ్ అయిన తర్వాత నుంచి ఏ టైంకి ఎనీ టైం చేసుకోమన్నారు కాబట్టి మధ్యాహ్నం టైంలో వచ్చి చేసుకునేవాళ్ళం. వీలైన టైంలో చేసుకుంటూ ఉండేవాళ్ళము. అలా ఒక 1 ఇయర్ జరిగింది. 1 ఇయర్ జరిగిన తర్వాత నాకు చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక విషయాలలో చాలా చురుకుగా ఉండేదాన్ననమాట. ఈ దేవుడికి సంబంధించిన పాటలు గానీ, భజనలు గానీ ఏవైనా అవి తెలుసుకోవాలి. అసలు ఈ భూమి, ఇది ఆకాశం, ఆకాశంలో ఏం జరుగుతాయి, ఇవన్నీ విషయాలు నాకు మైండ్‌లో పడుకున్న తర్వాత ఇట్లాంటి ఆలోచనలు చిన్నప్పటి నుంచే ఉండేది. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత సార్ వాళ్ళు వారము క్లాస్ కండక్ట్ చేసేవాళ్ళు, నరసింహరావు మాస్టరు. ఆయన చెప్పే విషయాలు వింటుంటే నాకింక కొత్తగా అనిపించిందనమాట. ఈ జన్మలు, ఈ దేవతలు, ఈ రాక్షసులు ఇట్లాంటివి ఈ లోకాల గురించి చెప్తే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఇక కంటిన్యూగా అలాగే చేస్తున్నాను. కాకపోతే లోపల నాకు ఒక కోరిక ఏముండేదంటే భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకం యొక్క అర్థం నేను తెలుసుకోవాలి అనేది ఎప్పటినుంచో నాకు ఉండే అనమాట. నాలో ఉన్న ఆ తపనకు తగ్గట్టుగానే మాకు వెంకటరెడ్డి సార్ అని ఒక 1 ఇయర్ తర్వాత సారు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు 2½ ఇయర్స్ నుంచి భగవద్గీత క్లాసులు మేము వింటున్నాము. ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాము. దీంట్లో తెలుసుకున్న విషయాలు నాకు ఎంతో సంతృప్తిని, ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడ తెలుసుకుంటున్న ఈ భగవద్గీత విషయాలు ఎట్లాంటి బుక్కులు, ఎన్ని గ్రంథాలు చదివినా ఈ భగవద్గీతతోటి సమానమని తెలుసుకున్నాం. ముఖ్యంగా నేను ఇది దేహం కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవడము, మనము ఎలాంటి ఏ పనులు చేయడం వల్ల మనకి ఎలాంటి జీవితం వస్తుంది, ఎట్లాంటి జీవితం మనము రేపు ఫ్యూచర్‌లో నెక్స్ట్ జన్మలో ఎట్లాంటి జన్మ తీసుకోగలుగుతాం అనే ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు, ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఇంత ఆత్మజ్ఞానం ఈ ఆధ్యాత్మిక విషయంలో నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. ఇక్కడ ఉన్నంత సేపు ఈ ఆధ్యాత్మిక సముద్రంలో ఈత కొడుతున్నట్టు అనిపిస్తది. ఇంట్లోకించి బయటికి వెళ్ళంగానే ఒడ్డున పడ్డ చేపలాగా గిలగిల కొట్టుకున్నట్టు అనే ఫీలింగ్ కూడా ఉంటది. కానీ ఇంకా ప్రాపంచికంలో కూడా ఉండాలి, ఆధ్యాత్మికంలో కూడా ఉండాలి. మానవ జన్మ ఎత్తిన తర్వాత ముందుకు ఎదుగుతూ ఉండాలి. ఈ భగవద్గీతలో తెలుసుకుందేందంటే, మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత పైకి ముందుకు వెళ్ళడమే గానీ వెనక్కి కింది జన్మలకు పోవడము ఉండదని తెలుసుకున్నప్పుడు కూడా చాలా సంతోషంగా మేము ఉండగలుగుతున్నాము. దీనికోసమే ఇంకా పైకి రావాలని చెప్పేసి ఆధ్యాత్మిక విషయాలు, జ్ఞానం తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అయితే ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఒకవేళ నాలాంటి వాళ్ళే ఉన్నారు. సపోజ్ చాలామంది పిరమిడ్‌కి రాలేని వాళ్ళు, పిరమిడ్ దూరంగా ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ కోసం ఈ పీఎంసీ చేసే సేవలు మాత్రం చాలా అద్భుతమండి. పీఎంసీ వాళ్ళు ప్రతి ఒక్క ధ్యాని అనుభవాలను గానీ, ఇప్పుడు మెడిటేషన్ ఏ విధంగా చేయాలి, ఈ గైడెన్సు అన్ని విషయాలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా చాలామంది మాస్టర్లు చెప్పడం, మిగతా వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడము, వాళ్ళ అనుభవాలు విని మనలో కలిగే అనుభవాలు దానికి జోడీ కుదురుతుందా, మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ గుణాలలో ఉన్నాము అనే విషయాలు కూడా తెలుసుకోగలుగుతున్నాం. మనం పిరమిడ్‌కి రాకపోయినా, మాస్టర్లతోటి వినకపోయినా ఈ పీఎంసీ ద్వారా ఎన్నో వింటున్నాం కాబట్టి, ఈ పీఎంసీ కూడా చేసే సేవలు ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతంగా జరుగుతుంది. పత్రిజీ గారు కన్న కలలు కూడా సాకారం చాలా మటుకు 70% జరిగిపోయిందని అనుకుంటున్నాను. ఇంకా ఇట్లా అభివృద్ధి చెంది పీఎంసీ ఇంకా ముందుకొచ్చి ప్రతి ఇంటిలో ఉన్న స్త్రీ కానీ, పిల్లలు కానీ ఇవి వినడం ద్వారానైనా వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందాలని అనుకుంటున్నాము. మనం వచ్చింది ఈ భూమి మీదకి వచ్చింది ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని, మనం ఎవరమో తెలుసుకొని మన జీవితాన్ని సాకారం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ఈ పీఎంసీ ద్వారా, పిరమిడ్‌కి రాకపోయినా కూడా. అందుకని ఈ పీఎంసీ చేసే సేవలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ పీఎంసీ ద్వారా చాలామంది ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నారు.
థ్యాంక్ యూ పిఎంసి.